తరగతి గదిలో మాస్టారు చెప్పిన పాఠం అర్థం కాకుంటే పరీక్షల సమయంలో గందరగోళంగా ఉంటుంది. అప్పుడే పక్కన ఉన్నవాడి వ్రాసింది కాపీ కొట్టాలనిపిస్తుంది, లేదా ఎగ్జామ్ హాల్ వదిలి వెళ్ళిపోవాలనిపిస్తుంది. జీవితము అంతే. ఆ పైవాడు నీకిచ్చిన సిలబస్ని నీవు అర్థం చేసుకోవాలి, లేదా బ్రతకడం అనే పరీక్షలో పక్కవాడిని ఫాలో అవ్వాల్సి వస్తుంది. కానీ అది నీ సిలబస్ కాదు. అప్పుడే బ్రతకడం అనే పరీక్ష తప్పాల్సి వస్తుంది. దానికి తగ్గ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. సంఘ విద్రోహ శక్తులుగా మారే ప్రతివాడు ఇలా దేవుడు తనకిచ్చిన సిలబస్ని కాదని వేరే వాడి సిలబస్ ఫాలో అయ్యేవాడే. అందులో ఒకడు ఉగ్రవాది, ఇంకొకడు మతోన్మాది. అంత టెన్షన్లో కూడా దాదాపు 15-20 అడుగుల దూరంలో గన్స్తో విచక్షణారహితంగా కాల్చుతున్న ఆ నరరూప రాక్షసులను చూసినప్పుడు వాళ్ళ కాల్పుల బారి నుండి తప్పించుకోవడానికి ఒక బల్లచాటున దాక్కున్న నాకు నా బుర్రలో పరుగెత్తుతున్న ఆలోచనలు ఇవి. వాళ్ళని అంత దగ్గరగా చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, తమ సిలబస్ ఫాలో కాని కొరోనా కొడుకులందరికీ కూడా సైద్ధాంతిక భావాలు, దేశం, ప్రేమ కంటే కూడా ఆ గన్నులు ధన్ మనం కాల్చితే వచ్చే శబ్దం, మనుషులను చంపి పైశాచికంగా ఆనందం పొందడం అంటేనే ఇష్టం అనుకుంటా. కాశ్మీర్ యాపిల్ తెలుగు నావెల్ ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్కార్ట్లలో పేపర్ బ్యాక్లో లభిస్తుంది. గూగుల్ బుక్స్, ప్లేస్టోర్లో సాఫ్ట్ బ్యాక్లో లభిస్తుంది. కొనండి, కొని చదివి ఈ థ్రిల్లర్ని ఎంజాయ్ చేయండి. రచయితని ఆశీర్వదించండి.